నమస్తే. ఈరోజు ప్రముఖ తెలుగు న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ డైరీస్ ఈ న్యూస్ పేపర్స్ ఒక ప్రధానమైనటువంటి న్యూస్ ఐటమ్ మన ముందుకు వచ్చాయి. ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్ సీజన్ అంటే అఫ్కోర్స్ ఇంకా రిజల్ట్ రాలేదు, బట్ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి పనులకు సంబంధించిన సమాచారాలు అనేవి కొద్దిగా అవుతూ వస్తున్నాయి. దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ ఏరియాలో ఉన్నటువంటి కోల్ బెల్ట్లో కొత్తమైనటువంటి రైల్వే లైన్ వేయడానికని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్. సుమారుగా 25 సంవత్సరాల పైచిలుకు నుంచి అంటే 1999 ప్రాంతం నుంచి ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆలోచనలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి యొక్క కార్యాచరణ అనేది అంటే వర్కౌట్ అవ్వడం అనేది ఇది ఆల్రెడీ రైల్వేస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయబడింది. అతి త్వరలో 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేటువంటిది కాబోతుంది. అంటే ఈ కొత్త రైల్వే లైన్ కోసమని భూసేకరణ చేయబోతున్నారు. ఇది ఎక్కడ నుంచి అవుతుంది, ఈ కోల్ బెల్ట్ ఏరియా అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, తర్వాత ఈ రైల్వే లైన్ వల్ల జరిగేటువంటి యొక్క బెనిఫిట్స్ ఏమిటి అనేటువంటివి చూద్దాం. దీనికి సంబంధించినటువంటి అంశం ఏమిటంటే ఇది పెద్దపల్లి ప్రాంతం నుంచి అంటే రామగుండం గోదావరి ఖని ప్రాంతంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పరంగా రామగుండం గోదావరి ఖని జాయింట్ కలిసి ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ మంచిర్యాల తర్వాత పెద్దపల్లి ఇక్కడ ఉన్నటువంటి భాగం, తర్వాత ఈ రామగుండం ఏరియా, ఇదంతా కూడా కోల్ బెల్ట్లో ఉన్నటువంటి యొక్క భాగాలు. ఇక్కడి నుంచి మొదలు పెట్టేసేసి ఇటు బాలపల్లి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మణుగు, కొత్తగూడెం, ఇదంతా కూడా కోల్ బెల్ట్. ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా కోల్ మైన్స్తో ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడున్నటువంటి యొక్క ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్ ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి రామగుండం దగ్గర నుంచి లేదా పెద్దపల్లి ప్రాంతం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి రైల్వే లైన్ వేయాలి అనేటువంటి యొక్క ఆలోచన ఇది ఇప్పుడు కార్యరూపం దాల్చబడుతుంది. ఈ రైల్వే లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి నేను మీకు ఒక అప్రాక్సిమేట్గా లైన్గా చూపించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే ఏరియాలో ఇట్లాగే ఉంటుంది అనుకోవడానికి ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం కాదు. ఇప్పుడున్నటువంటి ఆలోచన ప్రకారం ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ పెద్దపల్లి పాయింట్ నుంచి పెద్దపల్లికి సమీపంలో ఉన్నటువంటి మంథని, ఈ మంథని ప్రాంతం నుంచి ఇది భూపాలపల్లి, తర్వాత భూపాలపల్లి నుంచి తాడ్వాయ్, ఈ తర్వాత ములుగు ప్రాంతాలు, ములుగు తాడ్వాయ్ ప్రాంతాల నుంచి డైరెక్ట్గా ఇటు మణుగుని కలిపే విధంగా ఈ రైల్వే లైన్ ఉండబోతుంది. ఈ ప్రదేశాల్లో ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఈ భాగాన్ని కలపడానికి ఉన్నటువంటి అంశం ఏమిటి, ఎందుకని చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క ఈ రైల్వే లైన్ ఇది మంచిర్యాల నుంచి అంటే నాగ్పూర్ మీదుగా వస్తున్నటువంటి లైన్ మంచిర్యాల ఈ ప్రాంతం నుంచి బెల్లంపల్లి, మంచిర్యాల, తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఈ రామగుండం ఏరియా, తర్వాత పెద్దపల్లి వైపు నుంచి ఇక్కడ ఈ జమ్మికుంట నుంచి కాజీపేట నుంచి ఇటు వరంగల్ వచ్చేయడం, లేదా కాజీపేట బైపాస్ నుంచి ఇటు వరంగల్ నుంచి ఇటు మహబూబాబాద్, ఈ మహబూబాబాద్ నుంచి ఖమ్మం వైపుగా ఈ కోల్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. సిమిలర్లీ ఇటు కాజీపేట వైపు నుంచి హైదరాబాద్ వైపుగా వెళుతూ కర్ణాటక స్టేట్ వైపు అవి పూర్తిగా కోల్ని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇది ఢిల్లీతో ఉన్నటువంటి గ్రాండ్ ట్రంక్ లైన్ కాబట్టి ఇది ఎక్కువగా రైల్ ట్రాఫిక్, ప్యాసింజర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటిది. ఇప్పుడు ప్రెసెంట్ 3rd రైల్వే లైన్ వేస్తున్నప్పటికీ, ఫ్యూచర్లో 4th రైల్వే లైన్ కూడా రాబోతున్నప్పటికీ ఫ్యూచర్లో వచ్చేటువంటి ట్రాఫిక్ తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి యొక్క సిచ్యువేషన్లో దీనికి ఒక డైవర్షన్ లైన్ లాగా ఈ పెద్దపల్లి నుంచి మొదలు పెట్టబోయేది మొత్తం ఉన్నటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ప్రకారం రామగుండం ప్రాంతం నుంచి మొదలు పెట్టబోయేటువంటి కొత్త రైల్వే లైన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మణుగురిని కలుపుతుంది. ఈ మణుగురు నుంచి ఆల్రెడీ ఇక్కడ మనకు వయా పాలవంచ సమీప ప్రాంతం నుంచి కొత్తగూడెం వరకు కూడా రైల్వే లైన్ ఆల్రెడీ ఉన్నటువంటి లైన్ కాబట్టి ఈ భాగంలో ఈ యొక్క జర్నీ అనేది కట్ షార్ట్ చేయడం ఈజీ అవుతుంది అనేది రైల్వే వాళ్ళ యొక్క ఆలోచన. దీని కారణంగా వీళ్ళు నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయబోతున్నారు అతి త్వరలో. దీనికి సంబంధించినటువంటి ఆలోచన మనం ఇప్పుడు ఇంకొక రూపంలో చూద్దాం. ఒకవేళ ఈ పెద్దపల్లి అనేటువంటి పాయింట్ నుంచి కనుక స్టార్ట్ అయ్యేది ఈ రైల్వే లైన్ పెద్దపల్లి జంక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. సహజంగా పెద్దపల్లి జంక్షన్గా ఎక్కువగా
ఉన్నప్పటికీ కూడా జంక్షన్గా ఎక్కువగా పేరు రాలేదు. కాజీపేట జంక్షన్ సికింద్రాబాద్ తర్వాత ఉన్నటువంటి పెద్దదైనటువంటి జంక్షన్ ప్రెసెంట్. ఇదే పెద్దపల్లి విషయానికి వచ్చినట్లయితే పెద్దపల్లి ఏరియా కాజీపేట కన్నా ఫర్దర్ డెవలప్ అయ్యేందుకు చాలా అవకాశం ఉంది. ఈ పెద్దపల్లి ఏరియాలో ఇప్పటికే కొన్ని బైపాస్ లైన్ అనేటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. తర్వాత ఈ కాజీపేటను పరిశీలన చేసినట్లయితే కాజీపేట దగ్గర మనకు కేవలం మూడు లైన్లు కనిపిస్తాయి. ఒకటి టువర్డ్స్ సికింద్రాబాద్, ఇంకొకటి టువర్డ్స్ ఢిల్లీ, ఇంకొకటి టువర్డ్స్ వరంగల్. ఈ 3 లైన్లు మాత్రమే మనకు కనిపించింది. వేరే ఇది పెద్దపల్లి దగ్గర కనుక చూసుకున్నట్లయితే పెద్దపల్లి నుంచి కరీంనగర్ వైపుగా, కరీంనగర్ నుంచి నిజామాబాద్ మీద ఫర్దర్ వెళ్ళేటువంటి లైన్ ఒకటి ఉంది. ఆల్రెడీ కాజీపేట నుంచి జమ్మికుంట మీదుగా వచ్చేటువంటి ఢిల్లీ లైన్ ఒకటి ఉంది. అంటే టువర్డ్స్ కాజీపేట్, అలాగే టువర్డ్స్ ఢిల్లీ, టువర్డ్స్ కరీంనగర్, అలాగే ఇంకొక లైన్గా రాబోతున్నటువంటి ఈ లైన్ అంటే టువర్డ్స్ మణుగూరు, కొత్తగూడెం ఈ లైన్. అందువల్ల ఇక్కడ 4 డైరెక్షన్స్లో పెద్దపల్లి నుంచి ట్రైన్స్కి కనెక్టివిటీ అనేటువంటిది ఉండేందుకు అవకాశం ఉంది. సో ఇది ఫర్దర్ ఈ వరంగల్ దగ్గర ఉన్నటువంటి కాజీపేట ప్రాంతం కన్నా ఇది కొద్దిగా డెవలప్మెంట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం. మోరోవర్ ఇక్కడ ఉన్నటువంటి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్ కానివ్వండి, తర్వాత కోల్ మైన్స్ వీటంటే ఉన్నటువంటి ట్రాఫిక్ నిరంతరం ఉండేటువంటిది కాబట్టి ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చేందుకు అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ సిటీ లెవెల్లో చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఇక్కడ డోర్నకల్. ఇది డైరెక్ట్గా కనిపించినటువంటి యొక్క జంక్షన్. ఇది డోర్నకల్ జంక్షన్గా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి జంక్షన్స్లో కొన్ని ఏరియాలకు జంక్షన్ అయినప్పటికీ పెద్దగా ఫెమిలియారిటీ లేదు. అందులో ఒకటి డోర్నకల్. అయితే ఈ డోర్నకల్ పరిస్థితి మాత్రం మారబోతోంది. ఈ డోర్నకల్ ఒక ప్రధానమైనటువంటి రైల్వే లైన్ జంక్షన్గా మారేందుకు అవకాశం ఉంది. మోస్ట్లీ ఇది కాజీపేట కన్నా కూడా ఇంకా చెప్పాలంటే కొంతవరకు పెద్దపల్లి కన్నా కూడా డోర్నకల్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు, అంటే ఇంకొక పెద్ద జంక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి గల కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఈ మణుగూరు నుంచి వచ్చేటువంటి కనెక్టివిటీ అంతా కూడా ఈ మణుగూరు వైపు నుంచి పెద్దపల్లి వైపు నుంచి వచ్చేటువంటి కోల్ అంతటినీ కూడా ఇటు మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి దామరచర్ల ప్రాంతంలో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్స్, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలకి వీటన్నిటికీ డైవర్ట్ చేయడానికి, అలాగే మిర్యాలగూడ వైపు నుంచి గుంటూరు డైరెక్షన్ ఉన్నటువంటి శావల్యపురం వైపు నుంచి డైరెక్ట్గా కాళహస్తి, అలాగే చెన్నై దాకా కూడా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడబోతుంది. కాబట్టి ఈ రూట్లో ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది చాలా ఈజీ అవుతుంది. అందువల్ల ఈ డోర్నకల్ రూట్ని ఎక్కువగా వాడేందుకు అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు డోర్నకల్ నుంచి ఈ భద్రాచలం రోడ్ అనే పేరున్నటువంటి కొత్తగూడెం, అక్కడ నుంచి మణుగూరుకి రైల్వే లైన్ ఉన్నది. ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నటువంటి తర్వాత ఆ రైల్వే లైన్ ఉన్నప్పుడు ఇది ఒకటే లైన్ అనుకుంటే ఈ మహబూబాబాద్ పై నుంచి కేసముద్రం, నెక్కొండ ఈ ప్రదేశాల నుంచి మహబూబాబాద్ నుంచి డోర్నకల్కి ఇక్కడ ఈ కాజీపేట్ విజయవాడ సెక్షన్ రైల్వే లైన్ వస్తుంది. అంటే ఇక్కడ డోర్నకల్ జంక్షన్లో ప్రజెంట్ ఉన్నటువంటివి 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో కనెక్టివిటీ ఉంది. ఒకటి టువర్డ్స్ కాజీపేట్, ఇంకోటి టువర్డ్స్ విజయవాడ, ఇంకోటి టువర్డ్స్ కొత్తగూడెం, మణుగూరు ఇప్పుడు ఉన్నటువంటి కనెక్షన్. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకొక 2 రైల్వే లైన్లు ఈ డోర్నకల్ సమీపంలో నుంచి డైవర్ట్ కాబోతున్నాయి. ఒకటి ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది డైరెక్ట్గా బెంగళూరుకి యాక్సెస్ ఇచ్చేటువంటి డోర్నకల్ గద్వాల సంబంధించినటువంటి రైల్వే లైన్. దానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఈ వర్క్స్ అనేటువంటి టెండర్ నోటిఫికేషన్స్ అనేటువంటి కూడా టెంపరీగా ఇప్పుడు అవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఈ డోర్నకల్ నుంచి డైరెక్ట్గా గద్వాల వరకు ఇంకొక లైన్, తర్వాత ఈ డోర్నకల్ సమీపంలో ఉన్నటువంటి పాపనపల్లి ప్రాంతంలో నుంచి దగ్గరగా మిర్యాలగూడకి ఇంకొక లైన్ ఇవి రాబోతున్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్లస్ ఇక్కడ ఇంకొక 2 లైన్, మొత్తం ఒక 5 డైరెక్షన్స్లో ఈ డోర్నకల్ అనేటువంటి కనెక్టివిటీ పోతుంది. సో ఈ డోర్నకల్ అనేటువంటి దానికి ఇంకా కొంత ప్లేస్ ఉన్న కారణంగా ఈ డోర్నకల్ జంక్షన్ అనేటువంటిది ఫర్దర్ బాగా డెవలప్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించినటువంటి న్యూస్ కవరేజ్ ఏ విధంగా ఉందని చూస్తే నమస్తే తెలంగాణ ఇచ్చినటువంటి న్యూస్ కవరేజ్ ఈ విధంగా ఉంది. కోర్ క్యారిడార్ గ్రీన్ సిగ్నల్ అనేటువంటి టైటిల్తో రామగుండం మణుగూరు రైల్వే లైన్ భూసేకరణ కేంద్రం నోటిఫికేషన్ 4 జిల్లాల కలిపి 207 కిలోమీటర్ల లైన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఇక్కడ ఇచ్చినటువంటి భాగం చూసుకున్నట్లయితే 25 ఏళ్లుగా హామీలు, సర్వేలు, ప్రతిపాదనలు, పరిశీలనలతో కాగితాలకే పరిమితమైన రామగుండం మణుగూరు రైల్వే లైన్ బుధవారం కేంద్ర ప్రభుత్వం గెజెట్ను విడుదల చేసింది. ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.
దక్షిణ మధ్య రైల్వే డివిజన్ అత్యంత రద్దీగా ఉండే కాజీపేట పలాస మార్గంలో 3 రైళ్లు నిర్మించినప్పటికీ సరుకు రవాణా విషయంలో మాత్రం గంటల కొద్ది జాప్యం జరుగుతుంది అని ఈ కాన్సెప్ట్ ఇలా కవర్ చేస్తూ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఈ విధంగా మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ చేసినటువంటి ఏంటంటే ఇక్కడ సాయిల్ టెస్టింగ్ కూడా అయిపోయింది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. భూ పరీక్షలు చేసి కోల్ క్యారియర్గా పేరు పెట్టింది అనేటువంటిది. ఇది ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అనేది యాక్టివ్గా ఉంది అనడానికి ఈ 10 కోట్ల రూపాయలు అనేటువంటివి దానికి అలాట్ చేశారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ అలైవ్గానే ఉంచారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ న్యూస్ పేపర్ కవర్ చేసింది. నమస్తే తెలంగాణ. ఇదే న్యూస్ని ఇంకొక న్యూస్ పేపర్ అయినటువంటిది వెలుగు. ఈ వెలుగు న్యూస్ పేపర్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కవర్ చేసింది. దీనికి సంబంధించినటువంటి దీని లోపల ఇదే మ్యాటర్ ఉంది, ఇది కూడా తెలియజేయడం జరిగింది. ఈ రకమైనటువంటి దీనివల్ల జరిగేటువంటి అంశంలో ఈ లైన్ నిర్మాణం పూర్తయితే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ దేవతను సందర్శించడం సులువవుతుంది. ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం పోవాలంటే యాక్చువల్గా ఈ కోల్ బెల్ట్ మొత్తానికి కూడా కొత్తగూడెం అనేది సింగరేణి కాలేజ్కి హెడ్ క్వార్టర్గా ఉంది. అందువల్ల ఈ కొత్తగూడెం రావాలి అంటే కంపల్సరీ వీళ్ళు రౌండ్ అబౌట్ జర్నీ చేయాల్సి వస్తుంది. దాన్నే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కొత్త రైల్వే లైన్ పూర్తయితే పెద్దపల్లి నుంచి నేరుగా భూపాలపల్లి మీదుగా కొత్తగూడెం వెళ్ళొచ్చు. ఈ క్రమంలో వందల కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది అని చెప్తూ ఈ విషయాన్ని ఇది హైలైట్ చేస్తూ వచ్చింది. తర్వాత ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ పెద్దపల్లి మణుగూరు రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అని చెప్తూ వచ్చింది. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది త్వరలో స్టార్ట్ కాబోతుంది, అంటే మళ్ళీ నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ మాత్రం ఇది పెద్దపల్లి నుంచి అనేటువంటి మాట వాడడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి పేపర్లో రామగుండంగా చెప్పడం జరిగింది. ఇంకొక పేపర్ ప్రముఖమైనటువంటి న్యూస్ పేపర్ ఈనాడు రైల్వే కోల్ క్యారిడార్కి గ్రీన్ సిగ్నల్ అంటూ రామగుండం నుంచి మణుగూరు నిర్మాణం అంటూ ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అంశాలు సేమ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్సే. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో మాత్రం బలాషా నుంచి ఖమ్మం ప్రాంతానికి హన్మకొండ జిల్లా కాజీపేట మీదుగా 349 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. ఇక్కడ ఖమ్మం ప్రాంతం వరకు రావాలండి. రామగుండం మణుగూరు లైన్ నిర్మిస్తే దాదాపు 142 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది అన్నమాట. తగ్గటమే కాకుండా బొగ్గు రవాణా వ్యయం తగ్గుతుంది. 142 కిలోమీటర్లు అంటే అరౌండ్ 207 కిలోమీటర్లలోనే బలాషా వచ్చేస్తుంది ఈ రూట్లో కనుక వెళ్ళినట్టయితే. అంటే రామగుండం మణుగూరు రూట్లో వెళితే సుమారు 142 కిలోమీటర్ల దూరం తగ్గడం, తర్వాత జర్నీ టైం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, కాస్ట్ కూడా తగ్గుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ రైలు మార్గంతో కాళేశ్వరం, రామప్ప, మేడారం, తర్వాత కోటగూళ్ళు, మంథని వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు, లక్నవరం చెరువు, బొగోతా జలపాతం వంటి జల పర్యాటక ప్రదేశాలు అనుసంధానం అవుతాయంటూ టూరిజంకి ఇది చేసేటువంటి హెల్పింగ్ యూనిట్ ఈ న్యూస్ పేపర్ ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. ఇవి దీనికి సంబంధించినటువంటి విశేషాలు. ఈ ప్రదేశాల్లో మీ ఊరు ఉన్నట్లయితే ఇది ఎటువంటి ఇంపాక్ట్ చూపించేందుకు అవకాశం ఉంది అనేటువంటిది తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.